అసలు కాంగ్రెస్ ఎంత ఫెయిల్ అంటే సరే 66-34 అది టెంపరీ. ఫైనల్ అవార్డు రేపో ఎల్లుండో వస్తే డెఫినెట్గా ఎవరి లెక్క వాళ్ళకి తేలుతుంది. ఖచ్చితంగా 400 పైన వస్తుంది. అది నదీ పరివాహక ప్రాంత ఆధారంగా నీటి కేటాయింపులు ఉంటాయి. మన పరివాహక ప్రాంతం ఎక్కువ కనుక ఆటోమేటిక్గా. ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ముందున్న ప్రాజెక్టులకు కేటాయింపులు ముందు ఉండాలని వాళ్ళ ఆర్గ్యుమెంట్. అందుకే ఫాస్ట్గా ప్రాజెక్టులు ఎందుకు కడతారు? అందుకే మేము పాలమూరు కట్టింది ఫాస్ట్గా, అందుకే మేము సీతారామ కట్టింది ఫాస్ట్గా, అందుకే ఫాస్ట్గా కాళేశ్వరంలో సోర్సులు రిజర్వాయర్లు ఏర్పాటు చేసినాం. ఎందుకు? రేపు ట్రిబ్యునల్స్ వస్తుంది గోదావరి మీద కూడా, ముందే కట్టి పెడితే మన కేటాయింపులు వస్తాయి అని తనలాడినాం. అందుకే పాలమూరు ఫాస్ట్గా ఎందుకు కట్టినాం? ఈ రేపు కేటాయింపులు రావాలనే పాలమూరు ఫాస్ట్గా కట్టినాం. మేము డ్రింకింగ్ వాటర్ పేరు మీద రిజర్వాయర్లు కట్టి పడేసినాం. 60 TMC రిజర్వాయర్లు కట్టినాం. అంత అవసరం అసలు? అయితే రాష్ట్రం యొక్క హక్కులు కాపాడడం కోసం ముందు చూపుతో భవిష్యత్ ప్రణాళికతో మేము నిర్మించినాం. డబ్బులు దొరకకపోతే కాళేశ్వరంకు అనుమతులు ఉన్నాయి, కాళేశ్వరంకు తీసుకున్న అప్పు పైసలు 10,000 కోట్లు తీసుకుపోయి పాలమూరులో ఖర్చు పెట్టినాం. దట్ ఈస్ పాలమూరుకు డబ్బులు దొరుకుతలేవు, అనుమతులు లేవని. కాళేశ్వరంకి అనుమతులు ఉన్నాయి కనుక డబ్బులు దొరికితే ఆ డబ్బులు తీసుకుపోయి పాలమూరు మీద ఖర్చు పెట్టినాం. వీ హ్యావ్ డైవర్టెడ్ 10,000 crores ఫ్రమ్ కాళేశ్వరం టు పాలమూరు టు ఫినిష్ ద ప్రాజెక్ట్ కార్పొరేషన్ నుంచి. ఎందుకు? దానికి అనుమతులు ఉన్నాయి కనుక డబ్బు వచ్చింది. పాలమూరుకు దొరకలేవు అని సపరేట్ కూకున్నామా మేము? పాలమూరు ప్రజలకు న్యాయం చేయాలి కనుక 10,000 కోట్లు డైవర్ట్ చేసి పనులు చేయించే ప్రయత్నం చేసినామంటే దట్ ఈజ్ అవర్ సిన్సియారిటీ అని పాలమూరు. 34-66 అసలు మేము 10 ఏళ్ళు అధికారంలో ఉంటే ఏ సంవత్సరం కూడా మేము హైయెస్ట్ వాడుకున్నాం, మ్యాక్సిమం వాడాం. ఈ 2 ఏళ్లలో మేము 10 ఏళ్లలో వాడుకున్న దానికంటే తక్కువ వాడింది. ఒక సంవత్సరం 28, ఒక సంవత్సరం 29. అంటే మీరు 34ను కూడా వాడని చేతగాని ప్రభుత్వం. వి యూజ్డ్ 36, 38 ఒక సంవత్సరం 38 వాడినాం, ఒక సంవత్సరం 36% వాడినాం, ఒక సంవత్సరం 32 వాడినాం. కాంగ్రెస్ గత 2 ఏళ్లలో ఒక సంవత్సరం 28, ఒక సంవత్సరం 29% మాత్రమే కృష్ణాలో వాడింది. ఆంధ్రాకు నీళ్ళు ఎక్కువ వదిలింది. దిస్ ఇస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్. అసలు ఉన్న నీళ్ళను కూడా వాడుకోలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. 10 ఏళ్ల బీఆర్ఎస్ వాడిన దానికంటే తక్కువ వాడింది గత 2 సంవత్సరాల్లో. టోటలీ ఫెయిల్డ్ కృష్ణా నదీ జలాలను వాడడంలో. ఇది నేను అసెంబ్లీలో చెప్పిన, ఇక్కడ మీ జీటీవీ ఇంటర్వ్యూలో ఎందుకు వాడలేకపోయినారు? ఫెయిల్యూర్. అవసరం పడలేక. మరి అప్పుడు వర్షాలు పడలేదా బీఆర్ఎస్ అన్నప్పుడు? మోటార్లు సకాలంలో ఆన్ చేయడంలో కానీ, రైతాంగం నీళ్ళు ఇవ్వాలి, రిజర్వాయర్లు నింపుకోవాలనే తపన కన్సర్న్ లేదు. 1. 2, మీరు ఓన్లీ డే టైమే మోటార్లు నడుపుండ్రి, రాత్రిపూట నడిపోద్దంటే నీళ్ళు ఎట్లొస్తాయి? మీరు ఓన్లీ 9 to 5 నడిపితే నీళ్ళు సరిపోతాయా? రౌండ్ 24 hours నడిపితే ఎక్కువ నీళ్ళు లిఫ్ట్ చేయొచ్చు. బనకచెర్ల విషయంలో ఎందుకు బీఆర్ఎస్ ఉంది? మీరు జగన్తో కూడా గతంలో అగ్రిమెంట్ కుదుర్చుకునే ప్రయత్నం చేశారు కదా, 2 రాష్ట్రాలు కలిసి ఉండాలి, సస్యశ్యామలం చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ అయినా లేకపోతే బీజేపీ అయినా రోజా ఇంట్లో చేపల పులుసు తిని రాయలసీమను సస్యశ్యామలం చేస్తా అన్నారు కేసీఆర్. ఇప్పుడు ఆ విధంగా ఎందుకు మాట్లాడతారు అని అంటారు. భరత్, బీఆర్ఎస్ ఒక ప్రతిపాదన ఇచ్చింది. గోదావరి నీళ్ళను నాగార్జున సాగర్ తెచ్చి 2 రాష్ట్రాలు వాడుకుందామని మేము ఒక ప్రతిపాదన ఇచ్చి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేసినాం. వాళ్ళు దానికి ఒప్పుకోలేదు, మేము అగ్రిమెంట్ చేయలేదు. జగన్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ అగ్రిమెంట్ చేయలేదు, ఓన్లీ ప్రతిపాదన పెట్టింది. సాగర్కు తెస్తే మనకి ఏం అడ్వాంటేజ్ అవుతుంది? ఏఎంఆర్ఎస్ఎల్బీసీ నడుస్తుంది, సాగర్ ఆయకట్టు నడుస్తుంది, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ లాభం అవుతుంది. వాడుకుందాం, ఇద్దరం కలిసి ఖర్చు పెడదాం, ఇద్దరం కలిసి వాడుకుందామని చెప్పినాం. కలిసి సమానంగా ఖర్చు పెట్టాలి, సమానంగా వాడుకోవాలి. దానికి జగన్ ఒప్పుకోలే. సముద్రంలో కిందికి పోయే వాటర్ వాడుకుంటామని అంటున్నారు, దాని తప్పే ఉంది. ఇప్పుడు గోదావరి హక్కులు పోతాయి కదా. నేను ఆ రోజు అనేక మీటింగ్స్లో ఇదే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో అఫీషియల్గా రికార్డ్స్ ఉన్నాయి. నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ. ముందు మా 968 TMCల నీళ్లు మా ప్రాజెక్టులు క్లియర్ చేసినాక అప్పుడు ఎక్సెస్ నీళ్ళు ఉంటే మీరు తీసుకోండి అన్నాం. అదే NWDA ఏం చెప్పింది తెలుసా? దెర్ ఈస్ నో సర్ప్లస్ వాటర్ ఇన్ రివర్ గోదావరి అని చెప్పింది. మరి సర్ప్లసే లేకపోతే వాళ్ళకి ఎట్లా అనుమతిస్తారు? ప్రతి సంవత్సరం 2,000 TMC 3,000 TMC గోదావరి సముద్రం పాలవుతుంది. ఇంకా కొన్ని ప్రాజెక్టులు అటు మధ్యప్రదేశ్ కానీ, ఇటు ఛత్తీస్గఢ్ కానీ, అటు మహారాష్ట్ర కానీ, ఇటు తెలంగాణ కానీ ఇంకా నిర్మాణం చేసుకోలేదు. దే ఆర్ అండర్ కన్స్ట్రక్షన్. బట్ కేటాయింపులు ఉన్నాయి. ఇవాళ కాకపోయినా రేపైనా మహారాష్ట్ర కడుతుంది, మధ్యప్రదేశ్ కడుతుంది, ఛత్తీస్గఢ్ కడుతుంది. తెలంగాణ యూటిలైజేషన్ పూర్తయినప్పుడు నీళ్ళు ఉండవు. ఇందాకనే మీరు అన్నారు ఆల్రెడీ మళ్ళీ కింద వాళ్ళు కట్టేస్తే ఏమంటారు? మేము కట్టేసినాం కనుక మీ రాష్ట్రానికి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వమని మనం అనుమతులు ఆపుతారు. ఇప్పుడు మన 968కు ఇప్పటి వరకు 860కి క్లియరెన్స్లు తెచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇంకా 100-120 TMC క్లియరెన్స్లు రాలే. ఇప్పుడు పోలవరం బనకచెర్ల క్లియర్ అయితే రేపు నీ 120 TMCకి క్లియరెన్స్లు ఆగుతాయి.